ప్రభువునందు ప్రియమైన వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. గత కొన్ని రోజులుగా మనము కలిసి బైబిల్ చరిత్ర అనే అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పూర్తి చేశాం. దేవుని వాక్యము ఎలా మన చేతుల్లోకి వచ్చింది, శతాబ్దాల పరీక్షలను ఎలా అధిగమించింది, చరిత్ర, పురావస్తు ఆధారాలు మరియు బైబిల్ సత్యాల వెలుగులో ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ ప్రయాణం ముగిసింది. కానీ మరింత గొప్ప ప్రయాణము ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఒక ప్రార్థన, ప్రపంచంలో అత్యధికంగా ఉచ్చరించబడిన ప్రార్థన. 2000 సంవత్సరాలుగా కోట్లాది మంది పెదవులపై వినిపిస్తున్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి. కానీ యేసు చెప్పిన ప్రతి మాట వెనుక దాగి ఉన్న పరలోక రహస్యాలు మీకు తెలుసా? మా తండ్రి అనెందుకు ప్రారంభించాడు? నీ రాజ్యము వచ్చునుగాక అనే మాట వెనుక ఉన్న రాజ్య రహస్యమేమిటి? దైనందిన ఆహారము అంటే కేవలము భౌతిక ఆహారమేనా? దుష్టుని నుండి తప్పించుము అని యేసు ఎందుకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నాడు? ఈ కొత్త సిరీస్లో మనం ప్రతి వాక్యాన్ని లోతుగా పరిశీలిస్తాం. బైబిల్ వచనాలు, మొదటి శతాబ్దపు యూదుల చరిత్ర, గ్రీకు, అరామిక్ పదాల అసలు అర్థాలు, పురావస్తు ఆధారాలు, పరలోక రాజ్య సత్యాలు, మరి నేటి విశ్వాసి జీవితానికి వాటి అన్వయం. ఈ సిరీస్ కేవలం ఒక బైబిల్ అధ్యయనము కాదు, ఇది మీ ప్రార్థన జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. అందుకే నా హృదయపూర్వక విజ్ఞప్తి, ఈ సిరీస్లోని ఒక్క ఎపిసోడ్ను కూడా మిస్ కావద్దు. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ తర్వాతి ఎపిసోడ్కు పునాది. ఒక భాగాన్ని మిస్ అయితే మొత్తము చిత్రములో ఒక ముఖ్యమైన భాగాన్ని కోల్పోతారు. ప్రతిరోజు సాయంత్రము 7 గంటలకు మనమందరము ఇక్కడే కలుసుకుందాం. మీ కుటుంబ సభ్యులతో కలిసి చూడండి. ప్రపంచంలో కోట్లాది మంది ప్రతిరోజు ఒకే ప్రార్థన చెబుతున్నారు. చిన్నపిల్లలు చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు, చర్చిల్లో చెబుతున్నారు, ఇళ్లలో చెబుతున్నారు, పరలోకమందున్న మా తండ్రి అని. కానీ నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచించండి. యేసు ఈ ప్రార్థనను మనకెందుకు నేర్పించాడు? ఇది కేవలము ప్రతిరోజు జ్ఞాపకము పెట్టుకొని ఒక ఆచారంగా అప్పగించాల్సిన ప్రార్థన, లేక దీని వెనుక, దీనిలోని ప్రతి ఒక్క వాక్యములో ఒక పరలోక రహస్యము దాగి ఉందా? ఈరోజు మనం 2000 సంవత్సరాల వెనక్కి ప్రయాణిద్దాం. ఆ యూదయ దేశానికి, గలిలయ సరస్సు ఒడ్డుకు, యేసు తన శిష్యులతో నడిచిన ఆ పవిత్ర మార్గాలకు. ఎందుకంటే ఈరోజు మన ప్రార్థనలో దాగి ఉన్న ఆత్మీయ రహస్యాలను మీరు అర్థము చేసుకున్న తర్వాత మీ జీవితంలో ఇకపై ఎన్నడూ ఈ ప్రార్థనను మునుపటిలా ఆచారబద్ధముగా చెప్పలేరు. దేవుడు ఈ రాత్రి మీతోనే మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ సమయంలో ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నిరాశలో, వేదనలో, ఒంటరితనములో ఉన్నవారి హృదయాలను మీ వాక్యము ద్వారా ఆదరించండి. మీ పరలోక జ్ఞానాన్ని మాకు దయచేసి మా ప్రార్థన జీవితాన్ని మార్చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనములో ఒక అద్భుతమైన సంఘటనను మనము చదువుతాం. యేసు ఒక స్థలంలో ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించినట్టుగా మాకు ప్రార్థన నేర్పించుము అని అడిగాడు. ఇక్కడ మనం చాలా లోతుగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. శిష్యులు యేసుతో 3 సంవత్సరాల పాటు నడిచారు. ఆయన చేసిన గొప్ప అద్భుతాలను వారు కళ్ళారా చూశారు. కుంటివారు నడవడము, గుడ్డివారికి చూపు రావడము, చనిపోయిన లాజరు సమాధి నుండి బ్రతికి బయటకి రావడము చూశారు. కాని వారెప్పుడూ యేసును అడగలేదు, ప్రభువా, మాకు కూడా
అద్భుతాలను చేయడము నేర్పించండి అని. వారెన్నడూ ఆ మాట ఆయనను అడగలేదు. ప్రజలను ఆకర్షించేలా అద్భుతంగా ఎలా బోధించాలో నేర్పించండి అని వారడిగింది ఒకే ఒక విషయము, మాకు ప్రార్థన నేర్పించండి అని. ఎందుకు శిష్యులు ప్రార్థన గురించి మాత్రమే అడిగారు? ఎందుకంటే వారు ఒక గొప్ప ఆత్మీయ రహస్యాన్ని గమనించారు. యేసు చేసిన ప్రతి అద్భుతము వెనుక, ఆయన మాట్లాడిన ప్రతి అధికారిక యుక్తమైన మాట వెనుక ఒక రహస్య శక్తి ఉందని వారు గ్రహించారు. యేసు తెల్లవారుజామునే లేచి ఎవరూ లేని నిర్జన ప్రదేశానికి వెళ్లి గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన ముగించుకొని వచ్చిన తర్వాత అద్భుతాలు జరిగేవి. ప్రార్థించిన తర్వాతే ఆయన రోగులను స్వస్థపరిచేవాడు. శిష్యులు ఒక విషయాన్ని స్పష్టముగా తెలుసుకున్నారు. యేసు అద్భుతాల కంటే ఆయన ప్రార్థన ద్వారా తండ్రితో కలిగి ఉన్న ఆత్మీయ సంబంధమే అత్యంత శక్తివంతమైనది. ఆ మూలాన్ని వారు పట్టుకోవాలనుకున్నారు. అందుకే వారు మాటలను కాదు, తండ్రితో ఉన్న ఆ సజీవమైన సంబంధాన్ని నేర్చుకోవాలని ఆశపడ్డారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మీ జీవితంలో కూడా అద్భుతాల కోసము, సమస్యల పరిష్కారము కోసము పరుగులు తీస్తున్నారేమో. కానీ గుర్తుంచుకోండి, దేవునితో సరైన సంబంధము ఏర్పడితే అద్భుతాలు మీ వెనుక వస్తాయి. యేసు కాలంలో ప్రార్థన అనేది యూదుల జీవితంలో ఒక నిరంతర ఆచారంగా ఉండేది. భక్తిపరులైన యూదులు సాధారణంగా రోజుకు 3 సార్లు ప్రార్థించేవారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. ప్రవక్త అయిన దానియేలు రోజుకు ముమ్మారు మోకరిల్లి ప్రార్థించినట్టు మనం పాత నిబంధనలో చదువుతాం కదా. చాలామంది సమాజ మందిరాల్లో, వీధుల మూలల్లో నిలబడి సుదీర్ఘమైన ప్రార్థనలు చేసేవారు. షేమ మరియు అమీదా వంటి ప్రార్థనలను వారు కంఠస్థము చేసి రోజు అవే పదాలను పునరావృతము చేసేవారు. ఆలయంలో బలులు అర్పించే సమయాల్లో కూడా ప్రజలు గుంపులుగా కూడి ప్రార్థించేవారు. అంటే ప్రార్థన చేయడమనేది వారికి కొత్త విషయము కాదు. అయితే యేసు నేర్పించిన ప్రార్థన వారిని విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే యేసు ప్రభు ప్రార్థనను కేవలం ఒక మతాచారంగా, కొన్ని పదాల సమూహంగా కాకుండా పరలోకపు తండ్రితో ఉన్న వ్యక్తిగత ప్రేమపూర్వకమైన అనుబంధముగా మార్చివేశాడు. యేసు నేర్పించిన ప్రార్థనలో మొదటి మాటను మనము ధ్యానిస్తే మన హృదయాలు కృతజ్ఞతతో నిండిపోతాయి. ఆయన అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి. ఈ మాట ఈరోజు మనకు చాలా సాధారణంగా అనిపించవచ్చు. ఎందుకంటే మనము చిన్నప్పటి నుండి వింటూ ఉన్నాము. కానీ మొదటి శతాబ్దపు యూదుల సంస్కృతిలో దేవుని నామాన్ని పలకడానికే భయపడేవారు. దేవుడంటే సర్వశక్తిమంతుడు, న్యాయాధిపతి, భయంకరుడైన దేవుడు అని మాత్రమే వారు భావించారు. దేవుని పేరును అత్యంత పరిశుద్ధంగా భావించి కనీసము ఆ నామాన్ని పెదవులతో పలకడానికి కూడా వెనకాడేవారు. అలాంటి భయానకమైన దూరముగా ఉన్న వాతావరణంలో యేసు వచ్చి దేవుని తండ్రితో సంబోధించమని నేర్పించాడు. యేసు తన మాతృభాష అయిన అరామిక్లో ఉపయోగించిన పదము అబ్బా. దీనికర్థము ఏమిటంటే, ఒక చిన్న బిడ్డ తన తండ్రిని ఎంతో ప్రేమతో, నమ్మకముతో, చొరవతో నాన్న అని పిలిచే పిలుపు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇది దేవుని పట్ల నిర్లక్ష్యాన్ని చూపించే మాట కాదు. కాని ఆయన మనకి ఎంత సమీపముగా ఉన్నాడో, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేసే సత్యము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము ప్రకారము ఆయననెందరూ అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమిచ్చెను. అందువల్ల మా తండ్రి అనే మాట ఒక ప్రార్థన యొక్క ప్రారంభం మాత్రమే కాదు, అది లోకములో సాతాను కల్పించే భయాల మధ్య
మన గుర్తింపును ప్రకటించే గొప్ప విశ్వాస ప్రకటన. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ హృదయము ఏ స్థితిలో ఉంది? బహుశా మీరు కుటుంబ సమస్యలతో నలిగిపోతూ ఉండవచ్చు. ఎవరు నన్ను అర్థము చేసుకోవడం లేదని, నా బాధను పంచుకునేవారెవరూ లేరని ఒంటరితనముతో కన్నీరు కారుస్తున్నారేమో. వ్యాధి బాధల వల్ల, అప్పుల భారం వల్ల భవిష్యత్తు శూన్యముగా కనిపిస్తూ ఆందోళన చెందుతున్నారేమో. దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నన్ను విడిచిపెట్టాడు అని నిరాశపడుతున్నారా? ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన దూరముగా ఉన్న దేవుడు కాదు. ఆయన మీ నాన్న. భూమి మీదున్న తండ్రి బహుశా మిమ్మల్ని నిర్లక్ష్యము చేయవచ్చు, మిమ్మల్ని సరిగ్గా ప్రేమించలేకపోవచ్చు. కాని పరలోకమందున్న మీ తండ్రి మిమ్మల్ని ఎన్నడూ విడువడు. ఇక్కడొక సత్యాన్ని జ్ఞాపకము పెట్టుకోండి. దేవుడు ఆలస్యము చేస్తాడు కాని ఎన్నడూ ఎవరిని విస్మరించడు. అవును, మీ ప్రార్థనకు సమాధానము రావడములో ఆలస్యము జరుగుతుండవచ్చు. కాని ప్రియులారా, మీ తండ్రి మీ కన్నీటిని చూస్తున్నాడు. మీ ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదు. మీరు రహస్యమందు కార్చిన ప్రతి కన్నీటి చుక్కను ఆయన తన బొడ్డులో దాచి ఉంచాడు. దేవుడు మూసిన తలుపు వెనుక ఒక గొప్ప ప్రణాళిక ఉంటుందని జ్ఞాపకము చేసుకో. ఈరోజు మీ జీవితంలో కొన్ని మార్గాలు మూసుకుపోయాయని మీరు బాధపడుతుంటే, మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైన మార్గాన్ని మీ కొరకు తెరవబోతున్నాడని విశ్వసించండి. ఈరోజు మీ కన్నీళ్లు రేపటి సాక్ష్యంగా మారవచ్చు. ఎందుకంటే దేవుడు ఇంకా మీ కొరకు పని చేస్తూనే ఉన్నాడు. ఆయన మీ జీవితంలో ఒక అద్భుతమైన ముగింపును రాయబోతున్నాడు. మీరు ఒంటరిగా లేరు. సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన ఆ పరలోకపు తండ్రి మీతో ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నా సేవా జీవితంలో జరిగిన ఒక చిన్న నిజ జీవిత సాక్ష్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితము ఒక యవ్వన సహోదరి నన్ను కలిసి ఎంతో ఏడుస్తూ తన బాధను పంచుకుంది. ఆమె వివాహ జీవితము తీవ్రమైన సమస్యల్లో పడింది. భర్తతో మనస్పర్ధలు వచ్చి విడిపోయే పరిస్థితికి చేరుకున్నారు. అదే సమయంలో తన తండ్రి కూడా ఆమెను వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఆమె మనసులో నన్నెవరు ప్రేమించరు, నేనందరికీ భారమే అనే ఒక తీవ్రమైన ఒంటరితనము, భయము ఆమెను పట్టి పీడించేవి. జీవితాన్ని ముగించుకుందాము అనుకున్న తరుణంలో ఒక దినము ఆమె మోకరిల్లి ప్రభు నేర్పించిన పరలోకపు ప్రార్థనను మనస్ఫూర్తిగా ధ్యానించడము ప్రారంభించింది. పరలోకమందున్న మా తండ్రి అనే మాట దగ్గరకు రాగానే ఆమె హృదయంలో ఒక పెద్ద సంచలనమైన మార్పు వచ్చింది. ఈ భూమి మీద నాకు తండ్రి లేకపోవచ్చు, నా భర్త నన్ను దూరము పెట్టవచ్చు, కాని పరలోకములో నాకొక తండ్రి ఉన్నాడు. ఆయన నన్ను సృష్టించాడు, ఆయన నన్ను ప్రేమించాడు అని ఆమె నమ్మింది. ఆ ఒక్క సత్యము ఆమె జీవితాన్ని మార్చివేసింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవునిని తన సొంత తండ్రిగా అంగీకరించి ప్రతిరోజు తన హృదయ వేదనను ఆయన పాదాల చెంత కుమ్మరించడం ప్రారంభించింది. ఆశ్చర్యకరముగా కొన్ని నెలల లోపే దేవుడామె భర్త హృదయాన్ని మార్చాడు. విడిపోవాలనుకున్న ఆ కుటుంబము మళ్ళీ కలిసిపోయింది. తనను వదిలి వెళ్లిన తండ్రి తిరిగి తన చెంతకు వచ్చాడు. ఈరోజు ఆ కుటుంబము ఎంతో సంతోషముగా దేవునిలో వర్ధిల్లింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సోదరి జీవితంలో కార్యము చేసిన తండ్రి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో కూడా కార్యము చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈ సందేశము ద్వారా దేవుడు నేటి మన కుటుంబ జీవితాలకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతున్నాడు. మన కుటుంబాల్లో ఈరోజు ఎందుకు ఎన్ని గొడవలు, సమాధానాలేమీ ఉంటున్నాయి? ఎందుకంటే మనము ఒకరినొకరము క్షమించుకోలేకపోతున్నాం. ఒకరినొకరు తండ్రి ప్రేమతో చూసుకోలేకపోతున్నాం. దేవుడు మనల్ని తన పిల్లలుగా అంగీకరించినప్పుడు మన చుట్టూ ఉన్న వారిని, మన కుటుంబ సభ్యులను కూడా ప్రేమించే హృదయాన్ని మనము కలిగి ఉండాలి. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ, తల్లిదండ్రులు పిల్లలను దేవుని భయములో పెంచుతూ, పరలోకపు తండ్రి
మన పట్ల చూపిన ఆ ప్రేమను మనము మన ఇళ్లలో కనబరిచినప్పుడు మన ఇల్లు కూడా ఒక చిన్న పరలోకముగా మారుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. మీరే పరిస్థితిలో ఉన్నా అధైర్యపడకండి. దేవుని వాగ్దానాలు ఎన్నడూ తప్పిపోవు. ప్రార్థన అనేది కేవలం ఆకాశములోకి విసిరే మాటలు కావు. అది పరలోకపు తండ్రి హృదయాన్ని కదిలించే శక్తివంతమైన ఆయుధం. మీ మోకాళ్లలో ఉన్న శక్తి ఈ లోకములో దేనిలోనూ లేదు. కాబట్టి ఈ రాత్రి మీ చింతలన్నిటినీ ఆ పరమ తండ్రిపై వేసి నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మనమందరము కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అబ్బా, నాన్న అని మిమ్మల్ని పిలిచే గొప్ప భాగ్యాన్ని మాకిచ్చినందుకు మీకే స్తోత్రాలు. అయ్యా, ఈ సమయంలో ఈ పాడ్కాస్ట్ వింటున్న మీ బిడ్డల వైపు మీ కరుణ కటాక్షాలను ఉంచండి. వారి హృదయాల్లో ఉన్న భయాన్ని, ఆందోళనను లయపరచండి. కుటుంబ సమస్యలతో, అనారోగ్యముతో, అప్పుల బాధలతో సతమతమవుతున్న ప్రతి ఒక్క బిడ్డను తాకండి. ఈరోజు వారి కన్నీళ్లను తుడవండి. తండ్రి, మీరు ఆలస్యము చేసిన మీ బిడ్డలని ఎన్నడూ విస్మరించరని మేము నమ్ముతున్నాం. అయ్యా, మూసుకుపోయిన ప్రతి ద్వారము వెనుక మీ ప్రణాళిక ఉందని విశ్వసిస్తున్నాం. ఈ రాత్రి మీ బిడ్డలకు పరలోకపు సమాధానాన్ని, నెమ్మదిని దయచేసి రేపటి దినమున ఒక గొప్ప సాక్ష్యముతో వారిని నిలబెట్టమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రచురించబడే ఈ ఆత్మీయ ప్రయాణంలో నాతో పాటు కలిసి ఉండేందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని రాయడం మర్చిపోకండి. ఈ దైవిక సందేశాన్ని కనీసము 3 వ్యక్తులకు పంపించి దేవుని సువార్త పరిచర్యలో పాలు పొందండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా దీన్ని షేర్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలను స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు సందేశం ద్వారా అయినా పంపండి, లేదా నాకు ఫోన్ చేసైనా తెలియజేయండి. నేను మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తాను. ప్రియులారా, పరలోకమందున్న అనే బంధం యొక్క లోతైన అర్థం ఏమిటి? యేసు ప్రార్థనలో మా అని ఎందుకు చెప్పాడు? నా అని ఎందుకు అనలేదు? అలాగే తండ్రి అనే సంబోధన పాత నిబంధన కాలం నుండి ఎలా అభివృద్ధి చెందింది? గ్రీకు పదము పాటర్ మరియు అరామిక్ పదము అబ్బా, వాటిలో దాగి ఉన్న ఆత్మీయ మర్మాలేమిటి? ఈ సత్యాలను నేటి ఎలా తిరిగి రాయబోతున్నాయో రేపు సాయంత్రం 7 గంటలకు ప్రచురించబడే మన ఆత్మీయ ప్రయాణంలో మీరు తెలుసుకుంటారు. కాబట్టి రేపటి ఎపిసోడ్ను అసలు మిస్ కావద్దు. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడయుండును గాక.